హలో అండి అందరికీ. మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారో ఒక్కసారి కామెంట్ చేయండి. ఇదేంటి మొత్తం చుట్టూ అడవిలాగా చెట్లు అవి ఉన్నాయి అనుకుంటారా? ఇది కొండమెట్టన గుడి, మా ఊట్కూరుకి దగ్గరగానే ఉంటుంది. ఇప్పుడు మొన్న ఒకసారి వీడియోలో అయితే పోస్ట్ చేశాను కదండి, మా హస్బెండ్ కువైట్ నుంచి అయితే వచ్చారని చెప్పి. ఇవాళ అయితే కువైట్కి అయితే వెళ్తున్నారు. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి టెంపుల్కి అయితే వెళ్ళి మేమైతే టెంకాయ అయితే కొట్టుకొచ్చుకుంటాము. బయలుదేరే 1 డే ముందు కానీ అప్పుడైనా కూడా ఈవినింగ్ వెళ్ళేట్టుగా అయితే. ఇది మనందరికీ తెలిసిన రాజంపేట ఊట్కూరు మధ్యలో ఉన్న భువనగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. ఇక్కడ ప్రతి శనివారం అయితే విశిష్టంగా సేవలు పూజలు జరుగుతాయి. అలాగే గుట్టపైన స్వామివారు వెలిసి ఉన్నారు. ఈ విషయం మీకు ఎలా ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ చేయండి. ప్రతి సంవత్సరం ఇక్కడ తిరణాలు అయితే జరుగుతుంది. తిరణాలు మీరు ఒక్కసారైనా చూసారా? అలాగే ఇక్కడ పెళ్లిళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి కొత్తగా గాలి గోపురం కూడా నిర్మిస్తున్నారు. అందువలన అయితే ముందు వైపున ద్వారాన్ని అయితే మూసేసి వెనుక వైపున ద్వారం అయితే ఓపెన్ చేసి ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి అయితే స్వామివారిని వెళ్ళి దర్శించుకున్నాం మేమైతే. ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది. అది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. మీలో ఎంతోమంది ఈ టెంపుల్కి వెళ్ళి స్వామిని దర్శించుకున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. ఇంకా మేమైతే స్వామిని అయితే దర్శించేసుకొని ఇంకా కాసేపు అలా కూర్చున్నాము, ఒక 10 మినిట్స్. అప్పుడైతే ఇంకా పక్కనైతే లడ్లు అవన్నీ ఉన్నాయి. ఇంకా అవైతే తీసుకొని ప్రసాదము అక్కడ కొంచెం తినేసి ఇంకా ఇంటికైతే కొంచెం తెచ్చేసుకున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్